హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు శ్రీదేవి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. నేను వంటలు చేయడం మీకు నేర్పించుతాను. నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో మీరు నేర్చుకొని చేసుకొని తిని నాకు అవి కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీకు ఫస్ట్ పొల్లట్లు ఎలా చేయాలో నేర్పించుతా. నిన్న బూర్లు వేశాననమాట మా ఇంట్లో. అయితే ఆ చెవు పిండి ఉంటుంది కదా! ఆ చెవు పిండిని కొంచెం మిగిలితే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి దానిలో కొంచెం ఆ పిండికి తగ్గట్టుగా 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర అనమాట. మిక్సీ పట్టేసి కొంచెం మళ్ళా ఉప్పు వేసుకొని దానిలో మిక్సీ పట్టేసేసి ఈ పిండిలో కలిపేసుకున్నాననమాట. కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం అలాగా ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ మీద కట్టెల పెనం పెట్టేసి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ దోసలు పోసేసాననమాట. కొంచెం మరీ పలచగా కాదు గానీ కొంచెం మందంగా అయినా పర్వాలేదు. మరీ పలచగా రావు ఇవి. కొంచెం మరీ మందంగాను కాదు, అలాగని పలచగాను కాదు. దోసలు వేసేసుకొని దాని మీద గరిటెతోను నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకుంటే మనకి దోస ఈజీగానే వచ్చేస్తుంది. నాన్ స్టిక్ పెనం అయినా, మామూలు పెనం అయినాను. చాలా బావుంటాయి పుల్లట్లు. పులుసు ఉంటుంది కాబట్టి తినడానికి కొంచెం కారం కారంగా, పుల్ల పుల్లగా బావుంటాయి. మా ఇంట్లో అయితే ఈ విధంగా చేశాను. అందరికి ఇష్టం అనమాట ఈ విధంగా చేయడము. వాళ్ళు తిని చాలా బావుందని చెప్పారు. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్‌లోడ్ చేసినా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. తర్వాత మనం ఇంకొక మంచి వంటకంతో కలుద్దాము. అంతవరకు సెలవు.